మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు గారు ఇక లేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి నెలరాజు ఆయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెప్పుకోదగ్గటువంటి రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కర్ రావు గారు. అందులో ఎలాంటి సందేహం లేదు. 90 సంవత్సరాల వయసున్న నాదెండ్ల భాస్కర్ రావు గారు వృద్ధాప్య సమస్యతో బాధపడతా ఉన్నారు. మరి ఆయన ఈరోజు కన్నుమూశారు. నాదెండ్ల భాస్కర్ రావు గారికి 2 కుమారులు. అయితే రెండవ కుమారుడు నాదెండ్ల మనోహర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్నారు. జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్గా ఉన్నారు నాదెండ్ల మనోహర్ గారు. ఇక నాదెండ్ల భాస్కర్ రావు గారి పొలిటికల్ ప్రొఫైల్ కనుక చూస్తే ఆయన ప్రాంతాలకు అతీతంగా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి. గుంటూరులో జన్మించిన నాదెండ్ల భాస్కర్ రావు గారు విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదేవిధంగా గుంటూరు జిల్లాలో మరి ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా తెలంగాణ ఖమ్మం కూడా ఎంపీగా పోటీ చేసి ఖమ్మం ఎంపీగా గెలిచిన చరిత్ర నాదెండ్ల భాస్కర్ రావు గారు. మరి చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో, అంజయ్య గారి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు నాదెండ్ల భాస్కర్ రావు గారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్టీ రామారావు గారికి వెన్నుదన్నుగా ఉన్నారు.